హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇందుకు గాను ఇప్పటికే ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఆ పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3 కేటగిరీలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించనుంది. మొదటి కేటగిరీగా మల్టీపర్పస్, రెండవ కేటగిరీగా టెక్నికల్, మూడవ కేటగిరీగా అస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. అయితే వీటి రేషనలైజేషన్లో భాగంగా 3 కేటగిరీలుగా విభజించారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగాను, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బి కేటగిరీగాను, 3,501 కంటే ఎక్కువ జనాభా ఉంటే సి కేటగిరీగాను విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కూడా కుదిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి 6, బి కేటగిరీకి 7, 3,500 అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న సచివాలయానికి 8 మందిని కేటాయించారు. ఈ చర్యల వల్ల సుమారు 40,000 మంది మిగులు సిబ్బంది ఉండే అవకాశం ఉంది. అయితే వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించుకోనుంది. కాగా పంచాయతీ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డు గ్రామ సచివాలయానికి హెడ్గా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలను సమీప సచివాలయానికి అనుసంధానం చేయడం కానీ, లేకుంటే ఆ ప్రాంతంలో నూతన సచివాలయాన్ని నిర్మించాల్సి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయ శాఖ సెక్రటరీని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటూ ఉంది. 3 అంచెల వ్యవస్థను ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ విధంగా 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలను విభజించడమే కాకుండా సిబ్బందిని కూడా కుదించనుంది. తక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు తక్కువ సిబ్బంది, ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలకు ఎక్కువ సిబ్బందిని కేటాయించడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలను 3 భాగాలుగా అయితే విభజిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.